ఎంన్యూస్ కి స్వాగతం. నిడదవోలు వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు తమ ప్రతిపక్ష నేత మాజీ ఎమ్మెల్యే శేషారావును విమర్శించే అర్హత లేదని నిడదవోలు నియోజకవర్గ టీడీపీ మండల అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ తమ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో దుయ్యబట్టారు. గౌరవ శాసనసభ్యులు శ్రీ శ్రీనివాస్ నాయుడు గారు ఆయన ఆసరా కార్యక్రమం డ్వాక్రా మహిళలకు రుణమాఫీ 4వ విడత విడుదల చేసే ఆ సమావేశంలో ఆయన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆయన సంక్షేమ కార్యక్రమాలు కానీ చర్చించుకుని వివరించడంలో ఏ తప్పు లేదు. కానీ మిగిలిన నాయకుల మీద ఆయన బురద జల్లటం అన్నదే చాలా ఇబ్బందికరంగా చాలా ఆలస్యంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ డ్వాక్రా మహిళలకి ఏదో 4 విడతలుగా 26,000 కోట్ల రుణమాఫీ చేసేసాం. ఈ 26,000 కోట్ల రూపాయలు ఉంటే రాష్ట్రంలో 2 విడతలుగా రోడ్లు వేయొచ్చు, 2 సార్లు రోడ్లు వేయొచ్చు అని చెప్పారు. అంటే మీరు సంక్షేమం ఇస్తే అభివృద్ధిని వదిలేస్తారన్న విషయాన్ని మీరు అక్కడ ఉన్నటువంటి మహిళా మతాల సాక్షిగా మీరు ఒప్పుకున్నట్టేనా? సంక్షేమమే మీకు ముఖ్యమా? అభివృద్ధి అంటే రోడ్ల మీద ఈ ప్రజలు కానీ అటు అక్కడ ఉన్నటువంటి మహిళా మనులు కానీ అక్కడ వచ్చినట్టు మహిళా మనులు కానీ అందరూ కూడా ఈ రోడ్ల మీద నడవరా? రోడ్లు పాడు చేసి ఆ డబ్బులు సంక్షేమానికి డ్వాక్రా రుణమాఫీకి ఇస్తారని చెప్పి ఒప్పుకోవడంలో మీ యొక్క అసమర్థత, మీ యొక్క డొలతనం కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నటువంటి 2014 నుంచి 2019 వరకు విభజిత ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు, ఏ విధమైన సపోర్టు లేనటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో కూడా మేము డ్వాక్రా మహిళలకి 2 విడతలుగా 20,000 రూపాయలు, ఒక్కసారి 10,000, ఒక్కసారి 10,000 కాడికి 20,000 రూపాయలని మేము 2 విడతలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 1,10,00,000 మంది డ్వాక్రా మహిళలకు, అంటే వాళ్ళు డ్వాక్రాలో ఉన్న రుణం తీసుకున్నా రుణం తీసుకోకపోయినా డ్వాక్రాలో నోట్ అయి ఉంటే చాలు, వాళ్ళు రిటైర్ అయినా సరే ప్రతి మహిళా తల్లికి కూడా 10,000 20,000 రూపాయలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిదని ఈ సందర్భం తెలియజేస్తూ, అంటే మేము అభివృద్ధి ఆపలా 21,000 కోట్ల రూపాయలు 1,10,00,000 మందికి 20,000 రూపాయలు ఇచ్చిన ఘనత మాది. మీరు ఈరోజు చేసింది టోటల్ మొత్తం డ్వాక్రా మహిళల్లో 70% మీరు రుణమాఫీ చేశారన్న విషయాన్ని మీరు గ్రహించుకోవాలి. మేము ప్రతి మహిళా తల్లికి ప్రతి డ్వాక్రా మహిళకి కూడా మనిషికి 20,000 రూపాయలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు 2024లో గొప్పగా 26,000 కోట్లు అంటున్నారు. మేము 2018, 2019లోనే 21,000 కోట్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ, ఈ 4.5 సంవత్సరాల్లో శేషారావు ఏదో పడుకున్నారో ఈరోజు వచ్చారంటారు. అసలు శేషారావు గారిని విమర్శించే హక్కు కానీ అధికారం కానీ మీకు లేదు. ఎందుకంటే ఆయన గత 10 సంవత్సరాల్లో 2009 నుంచి 2014 వరకు ఆయన ఈ నియోజక ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తర్వాత ప్రభుత్వం లేకపోయినా సరే ఆయనకున్నటువంటి పరిమిత అధికారాలతోనే ప్రజలకి సేవ చేసినటువంటి మహోన్నత వ్యక్తి శేషారావు. అటువంటి వ్యక్తిని మీరు ఏ విధంగా కామెంట్ చేయగలరు, ఏ విధంగా విమర్శించగలరు? రెండే విధంగా మీరు ఏదో 4.5 సంవత్సరాలు అంటున్నారు, మేమేం పడుకోవాలా, మేము ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నాం. కానీ మీరు ఈ 4.5 సంవత్సరాలు పడుకుని ఈ 2-3 నెలల నుంచి ఎక్కడ పడితే అక్కడ శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు ఈ 2 నెలల్లో చేస్తున్నారు. 2 నెలలు అంటే ఇంకా నోటిఫైన్ వచ్చి 10-15 రోజుల్లో నోటిఫైన్ వచ్చే టైంలో ఇప్పుడే గుర్తొచ్చిందా మీకు అభివృద్ధి? ఇప్పటివరకు అభివృద్ధి గుర్తులేదు. నన్ను మర్చిపోకండి అని చెప్పి 10 సార్లు ప్రాధేయపడిన పరిస్థితుల్లో మీరు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు 120 సార్లు బట్టలు నొక్కారు, మీరు 2 బట్టలు నొక్కండమ్మా అంటున్నారు. అదే ప్రజలు సిద్ధంగా ఉన్నారో ఆ 2 బట్టల్లో మీరు 120 సార్లు నొక్కితే 2 సార్లు రివర్స్ బటన్ నొక్కి మిమ్మల్ని ఇంటికి సాగనంపడానికి ఈ నిడదవోలు ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ప్రస్తుత శాసనసభ్యులు గడ్డం శ్రీనివాస్ నాయుడు గారు మాట్లాడిన విషయాల్లో అన్నీ కూడా అబద్ధాలతో నిండుకున్న విషయాలు మాట్లాడాడు. ఆయన ప్రతి విషయం కూడా ఆయన మాట్లాడింది అబద్ధాలతో నిండుకుని ఉంది. ముఖ్యంగా 26,000 కోట్లతో సంవత్సరానికి 2 సార్లు రాష్ట్రమంతా రోడ్లు పోయించని చెప్తున్నారు. సార్ ఒక్కసారి పోతే సమస్య తీరిపోద్ది కదా, ఒక్కసారి కూడా చేయలేకపోయారే మీ ప్రభుత్వం. మీరును ఈ విషయాన్ని జగన్ దృష్టిలోకి ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు మీరు ఈ రోడ్ల విషయాల్లోనూ గట్ట? ఇంకా 2 నెలల్లో శ్రీనివాసనాయుడు గారు, గడ్డం శ్రీనివాసనాయుడు గారు సర్దేసుకోండి. 2 నెలల్లో మళ్ళీ 2029 ఎలక్షన్లో కనపడదు కానీ మీకు మీరు పేయింగ్ గెస్ట్ ఉండేది వాళ్ళకి
మళ్ళీ పేయింగ్ గెస్ట్గా 2029లో వద్దు కానీ సర్దేసుకోండి సార్, 2 నెలల్లో సర్దేసుకోండి. మీరు ఏం అనుమానం లేదు, మీరు సర్దుకుని 2029లో పేయింగ్ గెస్ట్గా మాకు కనపడుతుంది కానీ సార్. ఇక ముందు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని విమర్శించే ముందు నిలచూసుకుని ఏది నిజమన్నది మాట్లాడటం ఇది చేయండి. మీ నాన్నగారు పిసిసి అధ్యక్షులుగా చేశారు. మనం మాట్లాడితే వెనకాల గౌరవం పెరిగేలా ఉండాలి. 10 అబద్ధాలు చెప్పి తప్పట్లు కుట్టుకునే విధంగా ఉండకూడదని శ్రీనివాస్ నాయుడు గారికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.